మీరు కూడా పిక్నిక్కి వెళ్ళారట కదా, ఎక్కడికి వెళ్ళారు? మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లారు. రోజంతా ప్రయాణమే. ప్రయాణం చేశారులే, అయినా బస్సులో బాగా ఆడుకొని ఉంటారు కదా అన్నయ్య. అవును, ఆడుకున్నాం. ఖమ్మంలో ఒక చోట రాత్రి విశ్రాంతి తీసుకున్నాం. అక్కడ మన ఆలయం ఒకటి చాలా పెద్దగా కట్టారు. చుట్టూ పూల చెట్లు, మధ్యలో గుడి చాలా పెద్దగా ఉంది. చాలా విశాలంగా కూడా ఉంది. పైన ఉండే సిలువలు చూస్తే గాని అది మన ఆలయం అని ఎవరూ అనుకోరు. మిషనరీ ఫాదర్లు కట్టించారట. అలాగా, అయితే మీరు రాత్రి అక్కడే ఉన్నారన్నమాట. ఆ తర్వాత భద్రాచలం వెళ్ళారా? లేదు, ముందుగా గోదావరి నదికి వెళ్ళాం. గోదావరి నదిలో 2 పాయలు కలుస్తాయి. పాపికొండల నడుమ గోదావరి పరవళ్ళు తొక్కుతూ పారుతుంది. మేమందరం లాంచీలో వెళ్ళాం. రోజంతా లాంచీలోనే గడిపాం. నది మధ్యలో లాంచ్లో వెళ్తుంటే భయం వేయలేదా అన్నయ్య? భయం ఎందుకు? లాంచ్లో అటు ఇటు తిరుగుతూ, పైకి కిందికి దిగుతూ, ఆటలాడుతూ, పాటలు పాడుతూ గడిపాం. అక్కడ విశేషాలన్నీ వివరించడానికి ఒక గైడ్ కూడా మాతో వచ్చాడు. మీరు అలా ఆడుతూ ఎగురుతూ ఉంటే ఒకవేళ లాంచ్ మునిగిపోతే, ఒకవేళ ఎవరైనా నదిలో పడిపోతే? అలాంటివేమీ జరగకుండా జాగ్రత్తగా ఉన్నాంలే. అయినా మా టీచర్లు, లాంచ్లో పనివాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికి ఏమీ కాలేదు. మధ్యాహ్నం ఒక చోట దిగి అక్కడ కొండజాతి వాళ్ళు చేసిన బొంగు చికెన్, ఉలవచారు, గడ్డ పెరుగు భోజనం చేశాం. కొందరు వాళ్ళు చేసిన వెదురు బొమ్మలు, విసరకర్రలు కొనుక్కున్నారు. బొంగు చికెన్ అంటే వెదురు బొంగులో చికెన్ వేసి కాల్చి చేస్తారట కదా? అవునట, చాలా బాగుంది. చెప్పడం మరిచా. ఒక చోట 2 నదులు కలుస్తాయి. అక్కడ ఒకవైపు నీరు నీలంగా ఉంటే మరోవైపు ఆ నీరు పచ్చగా ఉంటుంది. సరే, అదిగో తాతయ్య వస్తున్నారు. సరే, వెళ్దాం పదా అన్నయ్య. లేదు, తాతయ్య ఇక్కడికి వస్తారు. మనల్ని ఇక్కడికే రమ్మన్నారు. అవునవును, అదిగో తాతయ్య గారు వచ్చేశారు. ఏం చిట్టి తల్లులు, ముందుగానే వచ్చేసారా? నమస్తే తాతయ్య. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నాం తాతయ్య. తాతయ్య, ఆనంద్ అన్నయ్య వాళ్ళు భద్రాచలం దగ్గర పాపికొండలు చూసొచ్చారట. గోదావరి నది మీద లాంచ్లో వెళ్ళారట. అవునా చిట్టి తల్లి? చాలా బాగుంటుంది. నీటి మీద పడవ ప్రయాణం ఒక మంచి అనుభవం. సరే, ఇక మనము మన కథలోకి వెళదామా? అలాగే తాతయ్య. ఎంతవరకు చెప్పాను? దేవుడు ఇశ్రాయేలీ ప్రజలను ఫరో దాడి నుండి రక్షించి సముద్రాన్ని 2గా చీల్చి సురక్షితంగా సముద్రాన్ని దాటించాడని చెప్పుకున్నాం. అంతే కదూ? అవును తాతయ్య. అలాగే ఇజ్రాయేలీను తరుముతూ వస్తున్న ఫరో రాజును, అతని సైన్యాన్ని సముద్ర మధ్యలో ముంచేసి నాశనం చేశారని కూడా చెప్పారు తాతయ్య. అవునర్రా, అలా దేవుడు ఇశ్రాయేలీ ప్రజలను సురక్షితంగా సముద్రాన్ని దాటించాడు. అప్పుడు వారంతా దేవుని కీర్తించి విజయోత్సాహంతో పండుగ చేసుకున్నారు. ఆ సముద్రం ఒడ్డున విడిది చేశారు. ఆ తర్వాత ముందుంది ముసల పండగ అని అన్నారు. అంటే ఏంటి తాతయ్య? మొసళ్ళ పండగ అంటే అది పండగ కాదర్రా, అదొక సామెత. అంటే ముందుంది అసలు కథ అని అర్థం అన్నమాట. అంటే ఏమైంది తాతయ్య? ఇప్పుడు వాళ్ళు కష్టాల నుండి గట్టెక్కారు కదా, హాయిగా పండుగ కూడా చేసుకున్నారు కదా. అవును, పండుగ చేసుకున్నారు. సరే, ఆ తరువాత వారు దేవుడు చూపించిన వాగ్దాన భూమికి చేరుకోవడానికి 40 సంవత్సరాలకు పైనే పట్టింది. అమ్మో, అంతకాలమా? వారు అంతకాలం అడవుల్లో, ఎడారుల్లోనే గడపవలసి వచ్చింది. మధ్యలో వారిపై దొంగలు, పరదేశులు కూడా దాడులు చేశారు. తమతో తెచ్చుకున్న తిండి,
నీరు ఎంతకాలం ఉంటుంది? ఉంటుందా? ఉండదు తాతయ్య. అయిపోతుంది. అవును. అయితే జనసంచారం లేని చోట్ల నిరంతరంగా ప్రయాణం చేస్తూ, గుడారాలు వేసుకొని విడిది చేస్తూ, కదలమన్నప్పుడు కదలడం, నిలువమన్నప్పుడు నిలవడం, ఏ పండుగ పబ్బం లేకుండా గడపడంతో చాలామందికి విసుగు పుట్టిందర్రా. బానిసలుగా ఉన్నప్పుడే హాయిగా ఉన్నామనిపించింది. పాత తరం వారు చాలామంది చనిపోయారు. కొత్త తరం పుట్టుకొచ్చింది. తమ గతం తెలిసి కొందరు, తెలియక కొందరు కాలం వెళ్ళదీస్తున్నారు. వీరందరి గొంతెమ్మ కోరికలు తీర్చలేక, అందరినీ క్రమశిక్షణలో పెట్టలేక మోషే అహరోనులు ఎన్నోసార్లు తలలు పట్టుకుని కూర్చున్నారు. అందుకే ముందుంది ముసళ్ళ పండుగ అని అన్నాను. అమ్మో, 40 సంవత్సరాల ప్రయాణమా? మేము భద్రాచలం వెళ్ళొచ్చేసరికే బాగా అలసిపోయాం. అయినా దేవుడు వారిని అంతకాలం ఎందుకు నడిపించాడు తాతయ్య? చక్కని ప్రశ్న అడిగావురా. ఎందుకంటే వారు సుమారు 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజల మధ్య ఉన్నారు. దేవుని ప్రజలుగా తమ కట్టుబాట్లు, ఆచార సంప్రదాయాలు చాలా వరకు మరిచిపోయారు. కొంతమంది ఐగుప్తీయుల ఆచారాల పట్ల ఆకర్షితులై జీవించేవారు, లేదా బానిసలుగా తమ యజమానుల పూజల్లో పాల్గొనే ఉంటారు. అందుకే వారికి పుటం వేసి మెరుగులు దిద్దాలి. దేవునితో తమ ఒడంబడికను గుర్తు చేయాలి. వారి జీవన విధానాన్ని క్రమపరచాలి. దేవుని ప్రజలుగా వారు పాటించాల్సిన నియమాలను, అనుసరించాల్సిన కట్టుబాట్లను వారికి ఏర్పరచాలి. అందుకే వారిని ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దేందుకే దేవుడు ఈ నిర్గమకాలాన్ని వినియోగించాడు. అర్థమైందా? అర్థమైంది తాతయ్య. అంటే దేవుడు ఇజ్రాయేలీయులను మర్చిపోయిన వాటిని గుర్తు చేస్తున్నాడన్నమాట. అవును చిట్టి తల్లి, చాలా బాగా చెప్పావు. దేవుడు వారికి అన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే ద్వారా చట్టాలను, నియమాలను, వృత్తి విధానాలను క్రమపరచి క్రమశిక్షణ నేర్పించాడు. తన ఆజ్ఞలను అందజేశాడు. అందుకు సుదీర్ఘమైన 40 సంవత్సరాల కాలం పట్టింది. తాతయ్య, అసలు కథ చెప్పడం మర్చిపోయారు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటాక ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు? ఎలా వెళ్ళారు? అక్కడ ఏమైంది? నేను మర్చిపోలేదమ్మా, మర్చిపోలేదు. సరే, అడిగావు కదా, అదే చెబుతున్నాను. మోషే దేవుని మాట ప్రకారం వారిని ఎర్ర సముద్రం దగ్గర విడిది నుండి అరణ్యం వైపు నడిపించాడు. ఆ అడవిలో ఇశ్రాయేలీయులకు 3 రోజుల పాటు త్రాగేందుకు మంచినీరు దొరకలేదు. అవునా? మంచినీరు లేకుండా ఎలా ఉన్నారు తాతయ్య? చెబుతాను, ఆగు. అలా వారు మారా అనే అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారికి నీటి బుగ్గ కనిపించింది. కానీ ఆ నీరు త్రాగడానికి వీలు లేనంత చేదుగా ఉన్నాయి. అక్కడి చేదు నీరు కారణంగానే ఆ ప్రాంతానికి మారా అని పేరొచ్చింది. చెప్పండి, మారా అనే పేరు ఆ ప్రదేశానికి ఎందుకు వచ్చింది? ఎవరు చెప్తారు? నేను చెప్తాను తాతయ్య. ఆనంద్, చెప్పు. ఆ ప్రాంతంలోని నీరు చేదుగా ఉండడం వల్ల మారా అనే పేరు వచ్చింది. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు చెప్పు స్వప్న, మారా అంటే అర్థం ఏంటి? మారా అంటే చేదు నీరు అని అర్థం. అప్పుడు ఇశ్రాయేలీయులు మోషేను చూచి, 3 రోజులుగా త్రాగేందుకు నీళ్లు లేకుండా మమ్మల్ని ఈ అడవి గుండా నడిపించుకుంటూ వచ్చావు. ఇక్కడ నీరుంది, కానీ అది విషం కన్నా చేదుగా ఉంది. ఇక మేమేం త్రాగాలి అని గొణిగారు.
అప్పుడు మోషే యావే దేవుని ప్రార్థించి మార్గం చూపించమని అడిగాడు. యావే ప్రభువు అతనికి ఒక చెట్టును చూపి దాని ఆకులు కొమ్మలను నీటిలో వేయమన్నాడు. అయితే మోషే ఆ విధంగా చేయగానే నీళ్లు తీయగా మారాయి. అందరూ తృప్తిగా నీరు తాగి తమ దగ్గర ఉన్న బొక్కెనలు నింపుకున్నారు. అప్పుడు యావే వారికి అక్కడ కొన్ని కట్టడలు చేశాడు. కట్టడలంటే ఏంటి తాతయ్య? కట్టడలు అంటే వారు తప్పకుండా చేయవలసిన పనులు. ఏ పనులైతే చేయాలో వాటినే కట్టడలు అంటారు. ఆ విధంగా జీవిత విధులు నిర్ణయించి వారిని పరీక్షించాడు. అప్పుడు యావే వారితో ఈ విధంగా తెలిపాడు: తన మాటలు శ్రద్ధగా విని తన ఆజ్ఞలను పాటించి తన ధర్మాన్ని ఆలకించి చక్కగా నడుచుకుంటే వారిని అరిష్టముల పాలు చేయనని, కొన్ని కష్టాలు ఎదురైనా తాను వారికి ఉపశమనం కలిగిస్తానని హామీ ఇచ్చాడు. అయితే దేవుడు తన క్రమశిక్షణ చర్యలను ప్రారంభించారన్నమాట. అందుకే పరీక్షలను పంపిస్తున్నాడన్నమాట. ఆ మరి అప్పుడు వారు దానిని తెలుసుకొని గొనగటం మానేశారా? తమకు నీళ్లు దొరికాయి కదా, మానకేం చేస్తారు? ఆ తరువాత మోషే వారిని ఎలీము అనే ప్రదేశానికి నడిపించాడు. ఎక్కడికి? ఏలీము అనే ప్రదేశానికి. అక్కడ 12 నీటి బుగ్గలున్నాయి. అంతా మంచినీరే. అలాగే వారు ఎంతగానో ఇష్టపడే ఖర్జూరం చెట్లు 70 ఉన్నాయి. చెట్ల నిండా పండ్లు విరగగాసి ఉన్నాయి. మోషే వారిని అక్కడ విడిది చేయమన్నాడు. వారు ఎంతో ఆనందించారు. తమకు కావలసినన్ని పండ్లు తింటూ కడుపార తీయని నీరు త్రాగుతూ హాయిగా ఉన్నారు. మరి ఆ తరువాత ప్రయాణం ఉంది కదా తాతయ్య, అదెలా సాగింది? కొంతకాలమైన తరువాత మోషే వారిని అక్కడి నుండి కదలమన్నాడు. వారు అయిష్టంగానే కదిలారు. మోషే వారిని ఎలీముకు సీనాయి పర్వతానికి మధ్యలో ఉన్న సీను అనే అడవి ఎడారికి చేర్చాడు. ఆ తరువాత ఏమైందంటే వారు తమతో తెచ్చుకున్న ఆహారమంతా అయిపోయింది. ఆ నిర్జన ప్రాంతంలో వారికి తినేందుకు ఏమీ దొరకలేదు. ఇక గొణుగుడు మళ్ళీ మొదలైంది. అయితే తాము ఐగుప్తులో ఉన్నప్పుడు రొట్టెలతో మాంసాన్ని కూడా కడుపారా తినేవారమని, ఇక్కడ రొట్టెలు కూడా కరువయ్యాయని, ఇలా తమను ఆకలితో మలమల మార్చి చంపేందుకే తీసుకొని వచ్చారా అని మోషేను అహరోనును నిందించడం మొదలుపెట్టారు. మరి తరువాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన కథలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం, సరేనా? సరే తాతయ్య.